ఆర్మీ అలానే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని పోషించాలి, వాళ్ళని జాబులు పంపించాలి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం సంపాదించేది వాళ్ళని కష్టం పోషించడం. కానీ అది ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా నాకు వర్తింపజేయాలనేది నా ఉద్దేశం. అలానే ముఖ్యమంత్రులు కూడా వర్తింపజేస్తే ఇంకా బావుంటదనేది నా ఉద్దేశం. మరి మీరేమనుకున్నారో నేను చెప్పిన దాంట్లో ఏమన్నా రాంగ్‌గా చెప్పుంటే మీరైతే కామెంట్ పెట్టొచ్చు. రైట్ చెప్పుంటే మీరైతే సపోర్ట్ చేసి కామెంట్ పెట్టొచ్చు. నా ఉద్దేశ్యం అదే. మరి చూద్దాం మరి. ప్రస్తుతం అయితే ముగ్గురు పిల్లల చట్టాన్నయితే ఎత్తేసారు. సర్పంచులు గాని ఇప్పుడు పోటీ చేసే ఎవరైనా సరే ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళైతే పోటీ చేయొచ్చు. ఇది నేను చూసాను. మన ఊర్లలో కొన్ని సార్లు చూసాను. ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు పోటీ చేసేవాళ్ళు కాదు. ఊర్లో కొంచెం పెద్ద మనిషి తరహా కొంచెం మంచి వాళ్ళు కూడా ఉంటారు పోటీ చేయడానికి. వాళ్ళకైతే అనర్హత ఉంటది. కారణం ఇదే ముగ్గురు పిల్లలు ఉన్నారనేది వాళ్ళైతే సర్పంచ్‌గా పోటీ చేయడానికి వీలుండేది కాదు. ఇప్పుడైతే అలాంటి వాళ్ళు ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం లేదు. మరి ఈ చట్టం మంచి చట్టమే. కానీ నా అభిప్రాయం అదే మరి. ఎమ్మెల్యేలకు కూడా వర్తింపజేసుంటే అప్పుడు బాగుండనిపించింది. చూద్దాం ఇప్పుడు ప్రస్తుతానికైతేనా ఎత్తేసారు. మంచి నిర్ణయం. పవన్ కళ్యాణ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు అనుకుందాం.